సీరియల్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వాలనిపించింది? యాక్టింగ్ అంటే ఫస్ట్ కమిట్మెంట్ అడిగారు. కంపల్సరీ ఒక ఇండస్ట్రీ అనేది కమిట్మెంట్ ఇవ్వాలేమో అంటే నాకు తెలీదు, అడుగుతారు అని. నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో అడగొద్దు నన్ను అందరూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటారు నాకు, కానీ మన దగ్గర స్కిల్ లేదని వాళ్ళకి తెలీదు. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ త్రిపుర. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు కూడా మేము ముందుకు ఒక గెస్ట్తో వచ్చేసాను. అందరికీ తను రాధా అఫీషియల్గా మాత్రమే తెలుసు. తను ఒక సీరియల్ ఆర్టిస్ట్. అసలు ఆర్టిస్ట్ ఎందుకు అయింది ఏంటి అనేది మనం రాధాని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాధా. హాయ్. సో చెప్పు, సీరియల్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వాలనిపించింది? నాకు యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం. ఓకే. సో నేను ఇన్స్టా నుంచి స్టార్ట్ చేసా వీడియోస్ చేయడం. సో అలా స్టార్ట్ చేసా. సో తర్వాత నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చేసా సీరియల్ నుంచి, జీ నుంచి. సో అలా నాకు కొన్ని వచ్చాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. తర్వాత ఏంటి అంటే ఇంక నేను లైట్ తీసుకున్నా. సీరియల్స్ అనేది కొంచెం కరెక్ట్ కాదు అన్న ఒక వేలో నేను ఆగిపోయాను అప్పుడు. ఓకే. సో నువ్వైనా అనుకున్నావు లైక్ నాకు ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు అని? వస్తారు అని అనుకొని చేయం కదా. ఫస్ట్ నాకు రాధా అఫీషియల్ అని ఒకటి ఉండింది. ఓకే. సో అది నేను చేశాను, దాంట్లో కూడా మంచిగానే రీచ్ వెళ్ళి ఫాలోవర్స్ వచ్చింది. తర్వాత నాకు ఎందుకు కొంచెం నచ్చలేదు. ఎందుకురా ఇది ఇన్స్టా, నాకు వద్దు, చేయడం కరెక్ట్ కాదేమో అని నేను ఇంకా డిలీట్ చేసేసేదాన్ని. కోపంలోనో సంథింగ్ దేంట్లోనో చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. సో తను ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఖాళీ ఉన్నప్పుడు చేయడం మెల్లగా అట్లా స్టార్ట్ చేసా. సో అది. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్? లైక్ ఇండస్ట్రీకి ఇయర్స్ అని ఏం లేదు, జనరల్గా రావాలి అని కన్ఫామ్గా నేనేం రాలేదు, కానీ చేస్తే బాగుంటుంది అని నేను ఒక థాట్తో ఉండే. నాకు అంటూ ఎవరు సపోర్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. నాకు సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు దీనికైనా కొంచెం ఓన్ స్టెప్ నేను ముందు ఉండేదాన్నేమో. ఎవరు లేక నేను సో ఇక్కడ అలా ఉండి కొంతమంది వల్ల వాళ్ళతో తిరుక్కొని, వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరుక్కొని అట్లా ఇట్లా నాకు తెలిసేది కాదు ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అవన్నీ తెలియక ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అది. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ రాదని? ప్రాపర్ వైజాగ్. సో వైజాగ్ నుంచి అంటే మొత్తం ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్? ఫ్యామిలీ, మా డాడీకి ఇక్కడ బిజినెస్ ఉంటే సో మమ్మీ డాడీ నేను ముగ్గురం ఇక్కడ వచ్చేసాం. ఓకే. ప్రెసెంట్ ఏ సీరియల్లో వర్క్ చేస్తున్నారు? ప్రెసెంట్ గీతా ఎల్ఎల్బి అని స్టార్ మాల్ వస్తుంది. ఓకే. సో దాంట్లో ఒక హీరోకి సిస్టర్ రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు హీరోకి సిస్టర్ అంటే ఆబ్వియస్లీ అవతల పార్టీకి విలన్. అవును. విలన్ అని ఏం కాదు, సాఫ్ట్గానే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది షూట్స్ ఇవంతా? బాగుంది. ఫస్ట్ డేలోనే అందరూ బాగా క్లోజ్ అయిపోయారు. అవునా? బాగుంది. కానీ తెలుగు రాదు మా మమ్మీ డాడీ క్యారెక్టర్స్ వాళ్ళకి, కానీ ఓకే. అంటే నార్మల్గా సీరియల్ వాళ్ళు మోస్ట్లీ కన్నడ వాళ్ళనే తీసుకుంటారు, ఎందుకు తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకోరు? అది నాకు తెలీదు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా షూట్లో వచ్చింది. వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన అడిగా, నాకు తెలిసి ఒక డైరెక్టరు, ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇక్కడ నేను చెప్పకూడదు కానీ ఆయన వాళ్ళంటే కొంచెం కంఫర్ట్గా ఉంటారు. సో మన తెలుగు వాళ్ళు ఒక్క సీరియల్ అయితే యాటిట్యూడ్ చూపిస్తారు సంథింగ్ అట్లా. నీ షూట్ మొత్తంలో అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కదా, నువ్వు వాళ్ళలో ఎవరైనా నీకు యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించిందా? మరి యాటిట్యూడ్ ఉంటుంది, అందరికీ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. మనం చూపించకంటే వాళ్ళతో మింగిల్ అయిపోతే సో మనకి అది కనిపించదు. అది. సో ఈ ఛాన్స్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నాకు ఇన్స్టా నేను ఉండింది కదా, నాకు మా అన్నయ్య మా వదిన ఉంటారు ఇక్కడే. సో యాక్చువల్గా వాళ్ళు నేను కలిపి మా అన్నయ్య అన్నారు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం మన ఇద్దరం అని అంటే, ఓకే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ముందుకు వెళ్ళామన్నమాట. లాస్ట్ మంత్లోనే యాక్చువల్గా అది అయినప్పుడు మేము దాని గురించి థింక్ చేస్తున్నాం. ఇంకా ఒక క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మంచిగా ఏదో ఒకటి చేద్దాం ఆన్లైన్ అట్లా అని అనుకున్నప్పుడు ఇది వచ్చిందనమాట. అఖిల్ అని నా ఫ్రెండ్ ఉంటారు. సో ఆయన నాకు ఇది ప్రిపేర్ చేశారు.
ఓకే. సో నేను ప్రొఫైల్ పంపించా. ఈరోజు నైట్ 10:30కి ప్రొఫైల్ పంపించా. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి నాకు లుక్ టెస్ట్కి రమ్మని చెప్పారు. ఓకే. లుక్ టెస్ట్కి వెళ్ళాను, వెంటనే సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్ అలా ఏం ఆడిషన్ కూడా ఏం లేదు, డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయా. అక్కడే మొత్తం అయిపోయింది. షూట్కి వెళ్ళడం కూడా సరిపోయింది. సో ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను చేస్తాను అని కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. నేను యాక్టింగ్ చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కానీ ఎక్కడో ఉంటుంది కదా, ఫస్ట్ టైం ఎక్కడ ఒక ఆడిషన్ ఏమి ఇవ్వలేదు, తీసుకుంటారా మనం చేయగలుగుతామా లేదన్న ఒక దాంతో అయితే వెళ్ళా. ఎంత నా ఫ్రెండ్ అయినా సరే నేను యాక్టింగ్ చేయగలగాలి కదా. అలా వెళ్ళినప్పుడు ఇంకా అంతా అయింది. లుక్ టెస్ట్ చేసినప్పుడు నేను చేసా. పక్కన ప్రాంప్టింగ్ ఉంటుంది కదా, సీరియల్ అంటే అబ్జెక్ట్ ప్రాంప్టింగ్ ఉంటుంది. ఆయన చెప్పేదానికి నేను అది చెప్పేసరికి ఆయన కూడా వావ్ చాలా బాగా చెప్పావమ్మా అన్నారు. ఓహో అప్పుడు నేను అనుకున్నావా నేను చేయగలుగుతాను అని. అప్పుడు ఇంక ఓకే, ఇంకెంటనే ఓకే చెప్పినప్పుడు నేను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మూవీ ఛాన్స్ అట్లా ఏం రాలేదు? మూవీ ఛాన్స్ నాకు 2 years కాదు 1.5 year బ్యాక్ ఒకటి మూవీ ఛాన్స్ వచ్చింది. యాక్చువల్గా నేను సీరియల్ కోసం భయపడింది, వెళ్ళకూడదని భయపడింది దానివల్ల. నీకు తెలిసే ఉంటుంది ఏంటి ఒక ఇండస్ట్రీ అంటే, నీకు తెలుస్తుంది. అలా ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు వాళ్ళు నన్ను కమిట్మెంట్ అడిగారు. అయితే నాకు ఇంక అక్కడ భయం వేసింది. నేను అక్కడతో ఆగిపోయా. అంటే నేను ఇంక అక్కడ వెళ్ళకూడదు, వెళ్తే మనం చేయలేము, మనది వేరు ఉంది కదా, అక్కడ కరెక్ట్ కాదేమో అని నేను అక్కడ ఆగిపోయి ఇంకా అదే భయం నేను పెట్టేసుకొని ఇప్పటిదాకా ఉండిపోయా. అంటే ఎక్కడైనా అదే ఉంటుంది, కంపల్సరీ ఒక ఇండస్ట్రీ అనేది కమిట్మెంట్ ఇవ్వాలేమో అంటే నాకు తెలీదు అడుగుతారు అని. నేను ఆ ఒక్క దగ్గర చూసినప్పుడు నేను ఇంకా అది లాక్ చేసేసుకొని అడుగుతారేమో, ఇంకా డెఫినెట్గా ఎక్కడ వెళ్ళినా అడుగుతారేమో అన్న థాట్తో నేను ఏ వచ్చినా సరే రిజెక్ట్ చేసేదాన్ని. మరి అయితే సీరియల్ అప్పుడు మరి ఎవరు ఎవరు నార్మల్గా నేను విన్నది ఏంటంటే సీరియల్స్ కూడా అడుగుతారు కమిట్మెంట్స్. అడుగుతారు అంట, ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నాకు తెలియదు, ఏమో నా ఫ్రెండ్ ద్వారా నేను వెళ్ళానేమో అని అడగలేదేమో నాకు తెలీదు. అంటే నేను ఫేస్ చేయలేదు కదా. ఓకే. సో రాధాకి ఒక లవ్ ఉందని తెలిసింది. నాకా? నీకే. రాధా అంటే నువ్వే కదా. లవ్ అందరికీ ఉంటుంది. ఓకే. నాకు ఉండొచ్చేమో కానీ ఇప్పుడు లేదు, ప్రెసెంట్ లేదు. నిజం చెప్పబ్బా. నిజంగా లేదు. ఓకే. ఎందుకని? రాధా కరెక్ట్గా రాలేదా? నాకు సెట్ అవ్వదు. ఎందుకు అంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చును, నేను నచ్చిన వాళ్ళు నాకు నచ్చరు. అట్లా డిఫరెన్స్ వల్ల ఇద్దరికి సెట్ అవ్వదు. లైక్ ఇండస్ట్రీలోకి వస్తున్నావు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ అయితే వస్తాయి. మరి అలా నీకు ఎప్పుడు నో మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్. ఓకే. డాడీ లేరు. ఓకే. సో డాడీ ఉన్నప్పుడు అసలు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు నాకు. అంటే నా ఫ్యామిలీకి ఇది కరెక్ట్ ఎవరు చేయలేదు. నా ఫ్యామిలీలో ఇదే నేను ఫస్ట్. నా ఫ్యామిలీ అంతట్లో నేనే ఈ ఫీల్డ్లోకి వచ్చా. సో నా ఫ్యామిలీ ఎవరికి ఇష్టం లేదు అట్లా ఇలాంటి షూటింగ్స్, ఇట్లా యాక్టింగ్ అవన్నీ ఎవరికి ఇష్టం లేదు. కానీ నేను ఎవరు ఏమన్నా సరే నేను చేయాలి, ఏదో ఒకటి నాకంటే ఏదో ఒకటి నేను చేసుకోవాలి కదా, అందుకని నేను వచ్చా. ఓకే. సో అంటే నెక్స్ట్ ఇది ఒక్క సీరియల్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి? ఇంకో 2 projects ఉన్నాయి. ఓకే. అవి స్టార్ట్ అవుతాయి ఇంకా త్వరలో. సరే, నీకు సెట్ కాలేదు అని అంటున్నావు వచ్చేవాళ్ళు. మరి రాధాకి ఎలాంటి అబ్బాయి కావాలో రాధాకి కృష్ణుడు కావాలా? రాధాకి అబ్బాయి వద్దు. ఎందుకు? ఎందుకు అంటే వద్దు అంతే. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎందుకు అంటే నేను చాలా చూసేసానండి. మీన్స్ చాలామంది చూశాను కదా. ఈమె ఎందుకు నాకు ఫ్రెండ్స్ మీద వాల్యూ లేదు నాకు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఇంకా వాళ్ళు వీళ్ళు ఒకటే త్రూకి వస్తారు కదా, అలా అని నాకు వద్దు. ఎందుకంటే నమ్మినా వేస్ట్. వాళ్ళని నమ్ముతాము, వాళ్ళు కూడా నమ్మినట్టు ఉంటారు కానీ నమ్మరు. లాస్ట్కి మనకి చూపిస్తారు ఏంటి వాళ్ళ అవసరం అయిపోయినప్పుడు, అలా ఉంటాయి కదా. సో అలా నాకు అది తీసుకోవాలని లేదు. ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్ ఉన్నాయి సిచ్యువేషన్స్ అంటే ఏం కాదు. ఫ్రెండ్స్ని నమ్మొద్దు అసలు
అసలుకి. అదేంటది అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి ఫ్రెండ్స్ నమ్మొద్దని చెప్పి. ఏమో ఎవరి బాండింగ్ వాళ్ళకు ఉంటుంది. నాకైతే ఫ్రెండ్స్ మీద లేదు. నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అనేది అసలు. అంటే నీకు ఇప్పుడు సీరియల్లో ఛాన్స్ వచ్చిందే ఒక ఫ్రెండ్ వల్ల, మరి ఫ్రెండ్స్నే నమ్మొద్దు అని అంటే అంటే ఇప్పుడు నాకు అబ్బాయి 3 years బ్యాక్ నుంచి నాకు ఫ్రెండ్. ఓకే. సో అప్పుడు వాళ్ళతో నేను ఉండేదాన్ని ఫుల్గా. అంటే అప్పుడు నేను చాలా తిరిగేదాన్ని తెలుసా అసలు. రాదన్న అమ్మాయి ఇంకా నాకు ఎంజాయ్మెంట్ అయ్యే ఉండేది. నాకు ఏంటి అనేది తెలిసేది కాదు అప్పట్లో. అప్పుడు వల్ల కొన్ని 2 years బ్యాక్ వల్ల నేను చాలా ఫేస్ చేసా. సో అప్పుడు తను నా ఫ్రెండు. తర్వాత కాంటాక్ట్ లేదు మా ఇద్దరికి. లేకపోతే సో అబ్బాయి నన్ను ఎప్పుడూ అంటూ ఉంటాడు, అరే నువ్వు బాగుంటావురా, నువ్వు ఎందుకు ఏం చెయ్యవు, నువ్వు ఏదైనా ట్రై చేయొచ్చు కదా, సీరియల్స్లో ఏదైనా చేయొచ్చు కదా అంటే, లేదులే నాకు సెట్ అవ్వదు అదంతా అని లైట్ తీసుకునేదాన్ని. తను ఎప్పుడు నాకు ఒక 6 months బ్యాక్ నుంచి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, అరే చెయ్యరా చెయ్యరా ఏదో ఒకటి చెయ్యరా, నేను ఉన్నాను, నేను చేపిస్తాను నీకు అని చెప్పేవాళ్ళు. తను అరే వదిలేండి పర్లేదు అని అంటే ఇంకా అలా అలా ఓకే. నేను తనతో ఎప్పుడు బాండింగ్ అనేది ఏం లేదు, నాకు తెలుసు ఫ్రెండ్ అంతే అంతే. కానీ డీప్గా ఏం లేదు. నేను డీప్గా చూసిన వాళ్ళు నన్ను మోసం అనాలో దాన్ని ఏమనాలో ఇంకా తెలీదు. మోసం అంటే ఏ పరంగా అంటే ఇంకా అంతే. ఫ్రెండ్స్ ఏమో నాకు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో ఇంకా పెళ్ళి ఏమొద్దంటావు? పెళ్ళి ఇప్పుడు వద్దు, ఇంకొంచెం సెట్ అయ్యాక లైఫ్లో. ఇప్పుడు ఒక 30 వచ్చాక? నాకు 30 ఉంటాయా? నాకు జస్ట్ చాలా చిన్నపిల్లని నేను. ఎంత, ఒక 12? ఇంకొక 2 తీసేసే. అట్లా అందుకని కొంచెం నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం లేదు. ఇష్టము అంటే నాకు ఉండాలి, ఎలా లైఫ్ అంతా ఉండాలి ఫ్రెండ్ అనేది. సగం సగంలో అంటే ఇద్దరి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తనకి నేను నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాత తనని, కానీ అది భరించేదే ఫ్రెండ్ కదా. అది అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయ్యేది ఫ్రెండ్స్. సో ఈ రోజులు అలా ఎవరు లేరు. నాకు దొరికారా బాబు, నాకున్నారు అట్లా. ఉన్నారా? ఉన్నారు. సూపర్. నువ్వు అయితే అట్లా నాకు అదే ఒక 2-3 ఫ్రెండ్స్ అంతే, వాళ్ళతోనే ఏదైనా. వాళ్ళు కూడా మా వైజాగ్. కానీ ప్రాపర్ నాకు అర్థం కాదు, మొత్తం వైజాగ్ బ్యాచ్ అంతా ఇక్కడనే ఉన్నట్టున్నారు కదా ఆర్టిస్ట్ స్థానంలో. ఎవరూ లేకపోతే ఏముంటుందని మేము వచ్చేసాము అన్నమాట. మొత్తం ఏ ఆర్టిస్ట్ని పట్టుకున్నా, లేకపోతే మీరు ప్రాపర్ ఎక్కడంటే వైజాగ్ అంటున్నారు. అవును, వైజాగ్ లేకపోతే ఏం లేదు కదా. వైజాగ్ అంటే ఇంకా అంతే. ఓకే. సో ఇన్ ఇయర్స్లో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం, అంటే ఇది చేయకపోయి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్ అయిన డేస్ ఉన్నాయా? నేనా? నువ్వే. ఏం లేదు, నేను అలా ఎప్పుడు ఏం చేయలేదు. అంటే ఇప్పుడే కదా లవ్ చేశాను, అది చేయకపో. నేను లవ్ చేశానని లవ్ చేయదానని చెప్పలేదు, చేయలేదు. చేయకుండానే అంటే చేశాను, కానీ వన్ సైడ్ లవ్ అది. అంటే అవతల సైడ్ నుంచి ఇదల సైడ్ నుంచా? తనకు తెలుసు. ఓకే. కానీ తెలియనట్టు. తనకు తెలుసు బట్ తనకు తెలియదు అంతే. తెలిసి కూడా తనకి ఇష్టం లేదో మరి ఏంటో తెలియదు మనకి. మనం కూడా ఇంకా లైట్. ఓకే, అంతేనా? నెక్స్ట్ ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్? మూవీలో ఛాన్స్ వస్తే? మూవీ చెయ్యవు. వితౌట్ కమిట్మెంట్ మంచి ఛాన్స్ వచ్చింది, మంచిది ఏదైనా పెద్దదైతే అందులో అది డైలాగ్స్ ఉండాలి, మనల్ని చూపించాలి, ఏందో చిన్న పక్కగా అట్లా వద్దు. చేస్తా, అది కూడా నాకు ఓకే అనిపించి బాగుంది, పెద్ద మూవీ అలా ఏదైనా చిన్నగా వస్తే చేస్తా. ఓకే. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్కి ఎంట్రీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ 9లో రాదా కనిపిస్తుంది? అయ్యో పెద్ద వర్డ్స్ వాడుతున్నారు. లేదు అస్సలకే లేదు, అది రాదు. వచ్చినప్పుడు వస్తే ఆలోచిస్తా వెళ్తావు అయితే? ఆలోచించుతా అప్పుడు. ఏం చించుతావు అని తెలీదు, అప్పుడు ఎలా అనిపిస్తే అలా. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా, మేబీ ఛాన్స్ ఉండదు. ఒకవేళ
ఉంటే ఇప్పుడు వెళ్ళిన 8th సీజన్ లో కూడా చాలా మంది కంటెస్టెంట్లు చిన్న చిన్న వాళ్ళే, అవునవును. మరి పెద్ద వాళ్ళేం కాదు. మరి ఎందుకు అనుకుంటున్నావు రాదు నాకు? ఏమో నాకు అనుకుంటున్నా, అంతగా తెలియదు. అంతే, వస్తే అప్పుడు ఆలోచిస్తా చేయాలి అనిపిస్తుంది. నీ ఒపీనియన్ ఏంటి అసలు బిగ్ బాస్ మీద? దాన్ని చెత్త అన్నోళ్ళు కూడా ఈరోజు షోలో ఉన్నారు. బిగ్ బాస్ అంటే అక్కడికి వెళ్తే ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు. మనకి అన్నీ తెలుసు అని అనుకోవద్దు, మనకి ఏమి తెలీదు, తెలుసు అని ఫీల్ అవుతాం అంతే. సో అంతమందిలో ఎవరు ఏంటి అనేది ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఓహో ఇది ఇలా ఉండొచ్చా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలి అనేది మనం ఒక ఇది ఉంటుంది. అది అలాగా నేనైతే అలా అనుకుంటా. వెళ్తే మాత్రం మనకంటూ ఏదో ఒకటి తెలుస్తుంది ఆ షోలోకి వెళ్ళినప్పుడు. తర్వాత ఇంకా ఉంటుంది కదా అట్లా, అంతే అంట. వచ్చినప్పుడు ఆలోచిస్తా, వచ్చినప్పుడు ఆలోచిస్తా, వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా. వచ్చినప్పుడు వస్తే వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో రాధ అసలు ఏం అవుదాం అనుకుని ఏమైంది? రాధా సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంది. సో కొంచెం భయపడి బ్యాక్ స్టెప్ వేసింది. సో ఇప్పుడు ఆ భయం లేదు. నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంద్ర? ఎడ్యుకేషన్ ప్లేస్ దానికోసం వద్దు, ఏం లేదు. నేను డిగ్రీ చేశాను అంతే. తర్వాత 10th ఫెయిల్ అయ్యానో చెప్తాం అనుకున్నాను నేను అలా కనిపిస్తాను. అంటే నీకు విషయం తెలుసా, నన్ను అందరూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటారు నాకు. అయ్యా, కానీ మన దగ్గర లేదని వాళ్ళకి తెలీదు. అవును, ఎందుకని అటు సైడ్ వెళ్ళలేదు? మనకి అది ఎక్కలేదు. అంటే రాధా బ్యాక్ బెంచా? బ్యాక్ బెంచ్ అని కూడా చెప్పను, ముద్దును చాలా బెంచ్లు వేస్తారు నాకన్నా ముందు. సో అందుకే నేను ఆ బెంచ్లన్నీ దాటుకుని వెళ్ళలేకపోయానేమో, అందుకని బ్యాక్ బెంచ్లో ఆగిపోయా. అంతే. కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకో తెలీదు. అంటే నాకంటూ వెనకట్లా ఒక బ్రదరు సిస్టర్ అలా ఉంటే. సో నువ్వు ఒక్కదానివే? ఓకే, నేను ఒక్కదాన్నే. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యింది. ఫాదరా 2.5 years అయింది. 2.5 years ఆల్మోస్ట్. ఫాదర్ లేకపోతే చాలా స్ట్రగుల్స్ అయితే చూడాలి. మరి అవన్నీ ఎట్లా అంటే స్ట్రగుల్స్ అంటే ఏం లేవు, కానీ ఫాదర్ లేదనేది కొంచెం చాలా, అంటే మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ, మమ్మీ, మా డాడీ, నేనే, ముగ్గురమే, మాకంటే ఎవరు లేరు. మేము ముగ్గురం ఇంతవరకు లీడ్ చేసుకొచ్చాము. సడన్లీ మా డాడీ లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది, మా మమ్మీకైనా నాకైనా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటికీ మా డాడీ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు, కానీ రాలేరు కదా. సో ఇంకా ధైర్యంగా మమ్మీ నేను ఉండాలి. రిలేటివ్స్ అందరు సపోర్టివ్గానే ఉంటారు? రిలేటివ్స్ అంటే ఎవరికి వాళ్ళే. ఇప్పుడు ఉన్న దీంట్లో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలని చూస్తారు, కానీ పక్క వాళ్ళ లైఫ్ని ఎదుగు చేయాలని అనుకోరు కదా. నాకు అయితే ఫ్యామిలీ ఉన్నారు అంటే అంతే, వాళ్ళ మీద నాకు ఏం లేదు, అంతే. అంతే, ఫ్యామిలీ ఉండాలి కాబట్టి ఉన్నారు అంతే. కానీ ఎవరి మీద మేము ఆధారపడలేదు, పడము కూడా లైఫ్లో. మమ్మీ నేను ఏదైనా సరే మమ్మీ నేను చేసుకుంటాం, ఎంతవరకు మాకు శక్తి ఉంటే అంతవరకు తాతయ్య అమ్మమ్మ ఉన్నారు, తాతయ్య లేరు, మావయ్య, అత్తయ్య. ఓకే, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బాగుంటారు. మంత్లీ ఎంత రన్ చేస్తావు అప్రాక్సిమేట్గా 1 month నుంచి? అంటే ఇప్పుడు సీరియల్ లేకపోతే చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు సీరియల్ వల్ల ఓకే 1 lakh చేంజ్ అట్లా. సో సాఫ్ట్వేర్లు అందరు అందుకే ఆర్టిస్టులు అవుతున్నారు, నాకు ఇప్పుడే అర్థమైంది. శ్వేతా నాయుడు, వీళ్ళందరూ, నాయని, పావని. ఆర్టిస్టులు అంటే అన్నీ ఉంటాయి, అందులో హ్యాపీనెస్ ఉంటుంది, షాడ్ ఉంటుంది, అన్నీ ఫేస్ చేయాలి. అందులో మనీ వస్తుందంటే సరిపోదు కదా, దానికి తగ్గట్టు స్ట్రగుల్ కూడా ఉంటుంది డెఫినెట్గా. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. సరే అడగొద్దు ప్లీజ్. అంటే నువ్వు అన్నావు కదా, అంటే పక్క క్యారెక్టర్స్ రావాలి, ఫ్రేమ్ పడాలి అని చెప్పేసి. అలా అయితే చాలా కష్టమవుతుంది, కానీ కింద నేను ధర్మకోల్ షీట్స్ వేసుకొని మేనేజ్ చేస్తాను.
ఎంతరా నీ హైట్? నార్మల్గా జనరల్ క్వశ్చన్. ప్లీజ్ హైట్ గురించి అడగొద్దు. ఎందుకు హైట్ వచ్చేస్తే హైట్ వల్ల కూడా అంటే ఎవరు ఏం అనలేదు. నన్ను ఒకరు అన్నారు ఎప్పుడో, నీకు హైట్ తక్కువ, నువ్వేం చేయలేవు. నన్ను చాలా డిస్కస్ చేశారు. నువ్వు హైట్ తక్కువ, నీకు హైట్ లేదు, కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు, నీకు హైట్ ఒక్కటే ప్రాబ్లం, కానీ నువ్వు హైట్ లేనిది నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేయలేవు హైట్ లేకపోతే. అట్లా అట్లా అన్నారు చాలా. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. సరే నేను ఏదంటే చూపిస్తాను అనేసి అది మైండ్లో పెట్టుకుని వచ్చేసావు అయితే. సో హైట్ అనేది ప్రాబ్లం కాదు, మనలో ఉన్న టాలెంట్ ముఖ్యం కదా. సో కొంతమంది కూడా హైట్ వెయిట్ అన్ని చూసి కూడా రిలేషన్షిప్ చేస్తారు. అది నేను తెలుసు, నేను ఒకరు ఉన్నారు నాకు అట్లా. అవునా? అది ఎవరు అంటే పేరు చెప్పను. ఒక పర్సన్ ఉన్నారు, ఫస్ట్లో బాగుండే నాతో, తర్వాత కొంత వెళ్ళి అమ్మాయిని చూసి వాళ్ళంతా చేసి ఉంటుంది కదా, అప్పుడు నేను నచ్చలేదు వాళ్ళకి. అట్లా అంటే నేను ఫ్రెండ్ తనకి, ఆ ఫ్రెండ్ ఎంత లోపల ఫ్రెండే. ఓకే. అట్లా అలాంటి వాళ్ళు నాకు నచ్చరు. మెయిన్ థింగ్ హార్ట్ఫుల్గా ఉండాలి. హైట్ అని చూసి కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు, నిజంగా చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. అది అమ్మో ఉన్నారు మనుషులందరూ చాలా డేంజర్. అసలు ఎవరిని నమ్మొద్దు నువ్వు. నేను నమ్మలేదు, ఆ స్టేజ్ అయిపోయింది. ఎవరిని నమ్మొద్దు అసలు, ఎవరు ఏం చెప్పొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నా గురించి ఎవరికి ఏం చెప్పకూడదు. మన గురించి సెకండ్ పర్సన్ ఉంటే మనకి ఓకే, మన అంతా ఉండొచ్చు. థర్డ్ పర్సన్కి అయితే ఏం చెప్పొద్దు మన కోసం. ఎందుకంటే అసలు మనతో ఉంటారు, మన వెనకట్లే గోతులు తీస్తారు. అలా తవ్వారైతే నీ గోతులు బాగానే తవ్వారు, కానీ నేను అస్సలు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం నేను విన్నాం ఒక ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పే పర్సన్ని నేను చూడటం. వద్దు, నాకైతే వద్దు. కానీ నాకు కావాల్సినప్పుడు నాకు లేరు వాళ్ళు. ఇప్పుడు నాకైతే వద్దు. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే, చాలా మంచి. అది ఎప్పుడు నాదే ప్రాబ్లం అప్పుడు, ఒక 2.5 year బ్యాక్. సో తను చాలా అంటే చాలా బాగుండే నాతో. అది నేను చేసిన మిస్టేక్ వల్ల తను కొంచెం దూరం అయిపోయారు. మంచి వాళ్ళు. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుని లైఫ్లో ఎవరికి చెప్తావు? మా మమ్మీకి. మీ మమ్మీకి కాకుండా ఇంకెవరికైనా? నాకు ఎవరు లేరు అలా చెప్పడానికి, ఎవరు లేరు. మమ్మీ ఏంటి అంటే చాలా అంటే చాలా, నేను ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత సపోర్ట్ చేసుకొచ్చారు మా మమ్మీ. నేను ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా ఓన్లీ మా మమ్మీ అంటూ నాకు ఇంకెవరు లేరు చేయడానికి. ఎందుకంటే నేను నమ్మిన వాళ్ళే నన్ను కాదనుకున్నప్పుడు ఇంక నేను ఎవరి కోసం ఉండాలి చెప్పు? మా మమ్మీ అంతే మా మమ్మీ. ఏదైనా సరే మా మమ్మీ, ఇంకెవ్వరు వద్దు నాకు. ఒకవేళ సారీ చెప్పుకోవాలనుకున్నా? సారీ చెప్పుకోవాలి అని అనుకుంటే ఉన్నారు ఒకరు, అది వాళ్ళ కోసం అనుకుంటారో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా నేను నా వల్ల మిస్టేక్స్ ఉన్నాయి. డెఫినెట్గా సారీ, ఏమనుకోవద్దు. ఇప్పటికీ నాకైతే ఏం ఫీలింగ్ లేదు. ఒక ఫ్రెండ్గా అయితే నేను మూవ్ అవ్వాలనుకుంటున్నా తనతో. సో తనకి ఇష్టం అయితే, ఎందుకంటే నేను చేసినవి పట్టుకొని తను ఇప్పుడు నన్ను నమ్మాలని ఏం లేదు. నేను చేసినవి కూడా అది రాంగ్ కాదు. అది ఎలా చేసింది అంటుంటే అంటే చేసింది మీన్స్ తప్పు ఏదో చేసామని కాదు, చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా. అది నేను చేయకపోయినా సరే నా పక్కనున్న పర్సన్ వెళ్ళి వాళ్ళకి చెప్పడం అట్లా ఉంటుంది కదా, అది వాళ్ళు నమ్మి నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నారు. ఓకే. సో అది అసలు నిజం కాదు. నేను ఎప్పుడూ చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. నేనేం ఎప్పుడూ నీ గురించి ఎవరితో బ్యాడ్గా మాట్లాడలేదు, మాట్లాడను కూడా. స్టిల్ ఇప్పటికీ నీతో ఫ్రెండ్షిప్ చేయాలని నాకు ఉంది, ఒకవేళ నీకుంటే. లేదంటే ఓకే. అది బాయ్ గర్ల్? బాయ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతారా ప్రాజెక్ట్స్ అయితే మరి? ఇప్పుడైతే ప్రజెంట్ ఇదైతే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి, అవి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. అంటే నార్మల్గా షూట్స్ మంత్ మొత్తం ఉంటుందా? లేదు, మంత్ ఉండదు. ఒక సీరియల్ వచ్చేసి నీకు 2 weeks ఇస్తారు అంతే. 2 weeks షెడ్యూల్ ఉంటుంది, 2 weeks సీరియల్ అంతే. ఇప్పుడు మరి నువ్వు ఇంకో సీరియల్ యాక్సెప్ట్ చేస్తారు కదా మరి? నాకు యాక్చువల్గా రావడం అలా వచ్చింది.
వాళ్ళకి కావాల్సింది నాది ఇప్పుడు గీత ఎల్ఎల్బి ఉంది కదా, అది నాకు సెకండ్ వీక్ 4th వీక్, నేను ఫస్ట్ వీక్ 3rd వీక్ ఖాళీ ఉన్నా. అరే ఏదైనా వస్తే బాగుండరా అనుకున్నా. నిన్న కాకుండా మొన్ననే నాకు కాల్ వచ్చింది. ఫస్ట్ వీక్ 3rd వీక్ ఖాళీ అని అన్నారు. నేను అస్సలు ఖాళీ అన్నాను అది అని చెప్పా. అంటే ఓకే మీకు ఒక పిలిచారు, వెళ్ళి మాట్లాడా. ఓకే. సో ఇక్కడ కూడా నిన్ను ఎవరు కమిట్మెంట్? లేదు లేదు, ఇది తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది? లేదు లేదు, వీళ్ళు నాకు తెలీదు. నా ప్రొఫైల్ చూసి వాళ్ళు కాల్ చేశారు నాకు. ఎవరే అట్లా ఏం అడగలేదు, ఎవ్వరేం అడగలేదు. పోనీలే. అందుకని. సో వెబ్ సిరీస్ కానీ అలా ఏమన్నా ఏం చేయలేదు ఇప్పటికి వచ్చి. నేను ఒకవేళ వస్తే వచ్చాయి, చేయలేదు. వస్తే దాన్ని బట్టి ఆలోచిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను సీరియల్లో ఉన్నాను కాబట్టి అవి చేయడం కరెక్ట్ కాదేమో. సో మంచిగా ఉండి పెద్దది అలా నేను పాకెట్ ఎఫ్ఎం చేసా. ఓకే. పాకెట్ ఎఫ్ఎం సిరీస్ ఉంది కదా, అది చేసా. సో అదే సిరీస్ అనేది నేను చేసింది, ఇంకేం చేయలే. నేను ఇన్స్టా చూస్తే మోస్ట్లీ యు ఆర్ ఇన్ ట్రెడిషనల్ ఓన్లీ. అంటే నీకు బోల్డ్ క్యారెక్టర్ మంచి బ్యానర్లో వస్తే యాక్సెప్ట్ చేస్తా? చెయ్య. నేను ట్రెడిషనల్గానే చేస్తా, ట్రెడిషనల్గానే ఉంటా, అంతే అంతే. బోల్డ్ క్యారెక్టర్ చేయవు? అసలుకే చేయను. దానివల్ల నీ లైఫ్ టర్న్ అవుతుంది మంచి క్యారెక్టర్ అన్నా కానీ? నాకు లైఫ్ టర్న్ కాదు, నాకు చూసే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని అది కావాలి నాకు. నేను ఏదో చేసేయాలి అని కాదు, చేసేది స్లోగా వచ్చినా పర్వాలేదు చేస్తా. కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయి పరిగెట్టేసి ఏం చేస్తాం? రెస్పెక్ట్ కావాలి కదా మనం ఫస్ట్. ఆ రెస్పెక్ట్ లేనిది చేయడం నాకు ఇష్టం లేదు. రెస్పెక్ట్తో వచ్చింది నేను ఎంత లేట్ అయినా సరే చేస్తా, అంతేనా? ఓకే. లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా నువ్వు చేస్తావని తెలిసింది. ఎలా అది? అంటే నార్మల్గా మీరే ఫ్రెండ్స్ ఉన్నారు? ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడి తీసుకురావడము? లేదు, ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది వాళ్ళకి ఒకటి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఒక కంపెనీలో జాబ్ చేస్తారు, సో ఆ కంపెనీకి అవి వస్తాయి అన్నమాట. ఓకే. సో వాళ్ళతో అలా మేము చేస్తాం, తీసుకొని మీరు సో వాళ్ళు అడుగుతారు, మేము చేపిస్తాం. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడి. ఓకే. దాంట్లో ఎంత సంపాదిస్తున్నారు మేడం? అది నార్మల్, అది సైడ్ ఇన్కమ్. ఎంత? పాకెట్ మనీ? పాకెట్ మనీ ఉంటాయి. అమ్మాయిలు అంటే అన్ని ఖర్చులు ఉంటాయి. లిప్స్టిక్ ఉంటుంది, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి దానికి అది వెళ్ళిపోతుంది అంతే. ఓకే. చూసారు కదా రాధా గురించి. తెలియనివి కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిసిన నేను అనుకుంటున్నాను. తను ఒక ఇన్ఫ్లుయెన్సరే కాదు, తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ కూడా. అది ఈ రోజుతో అందరికీ తెలిసిపోయింది. ఇంకో 2 ప్రాజెక్ట్స్ రెడీ ఉన్నాయంట. అండ్ రాధా సింగిల్, ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మేము ముందుకు వస్తా. అంతవరకు బాయ్.